సలాం జనగాం పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా మన జనగాం జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించినాం. వారు మా విజ్ఞప్తిని గౌరవంగా స్వీకరించారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు. అదేవిధంగా విశిష్ట అతిథులుగా ప్రముఖ గుండె శస్త్రచికిత్సా నిపుణులు దాసరి ప్రసాదరావు గారు వస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ చరిత్ర పరిశోధకులు, జానపద పరిశోధకులు, ఆద్యకళ మ్యూజియంల సేకర్త జయతిరి తిరుమలరావు గారు వస్తున్నారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. తెలుగు సాహిత్యంలో అన్వేషణ చేయిగా ఉన్నటువంటి ఆనందాచారి గారు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నారు. జనగామ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన డాక్టర్లు, ప్రధానమైన డాక్టర్లు ఈ సభలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి కన్నా కృష్ణరాములు గారు వస్తున్నారు. అదేవిధంగా ఈ జనగామ జిల్లా రచయితల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి సురేష్ గారు, నక్క సురేష్ గారు, ఇట్లా స్థానికులు చాలా మంది కూడా వస్తున్నారు. సుమారుగా ఒక 20-30 మంది పెద్దలని సభ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఈ పుస్తకంలో ఉన్న చరిత్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వారసులను తీస్తే ఒక 78 మంది, సుమారు 80 నుంచి 100 మంది దాకా ఉన్నారు. ఆ 100 మందికి అంటే పుస్తకంలో చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కరి వారసులకు కూడా ఆహ్వానిస్తున్నాను. వాళ్ళందరినీ కలుస్తున్నాను, ఇన్విటేషన్ కార్డు ఇస్తున్నాను, వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అట్లాగే జనగామ రచయితల సంఘం ఉన్నటువంటి 100 మంది కవులు ఈ సభలో పాల్గొనబోతున్నారు. ఇంకా జిల్లా నలుమూలల నుంచి చరిత్ర ప్రేమికులైనటువంటి మేధావులు, ప్రజలు కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు. అది ఒక మంచి వాతావరణంలో పుస్తకావిష్కరణ జరగబోతుందనే సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయి. పెద్దలందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నావు. ఆవిష్కరణ అనేది జనగామ పట్టణంలో జరగడం సముచితమైన నిర్ణయం. అది ఏ హైదరాబాద్లోనో ఏ వరంగల్లోనూ జరుపుకోవడం కాకుండా ఈ జిల్లా చరిత్ర, ఈ జిల్లా కేంద్రంలో పుస్తకావిష్కరణ జరుపుకోవడం సముచిత నిర్ణయం. పుస్తకం కూడా మీరు చెప్తున్న అంశాలను బట్టి చూస్తుంటే గొప్ప చరిత్రను అందించబోతున్నావు. అది మేము అందరం కూడా రావాలని ఉత్సుకత ఉంది అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి పుస్తకం మంచి వాతావరణంలో అందరి ప్రోత్సాహంతో జరుగుతుందనేది నేను విశ్వసిస్తున్నాను. ఇకపోతే ఈ జనగామ పట్టణంలో చౌరస్తా కేంద్రంగా ఉన్నటువంటి విజయ ఫంక్షన్ హాల్, డాక్టర్ రాజమౌళి గారి హాస్పిటల్ పక్కన, రవలి నర్సింగ్ హోమ్ పక్కనే విజయ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ పక్కనే విజయ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఈ విజయ ఫంక్షన్